అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పార్టీని చక్కదిద్దడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారా? టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో పార్టీ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారా? పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవనే సంకేతాలు ఇచ్చారా? తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో వర్గపోరు, నేతల మధ్య నెలకొన్న అంతర్గత సమస్యలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారా? కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయ లోపం, క్రమశిక్షణ ఉల్లంఘనల వంటి అంశాలను చక్కదిద్దడమే లక్ష్యంగా ఆయన రంగంలోకి దిగారా? పార్టీలో వర్గపోరు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై దిద్దుబాటు చర్యలు చేపట్టేలా ఈ సమావేశం జరిగినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. టీడీపీలోని అంతర్గత విభేదాలు, వివాదాలపై అధినేత చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో అంతర్గతంగా తలెత్తుతున్న వివాదాలపై ప్రధానంగా దృష్టి సారించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగిన కీలక సమావేశంలో తిరువూరులో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విభేదాలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. వ్యవహారాన్ని చక్కదిద్దాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారట. కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని ఇద్దరిని పిలిచి మాట్లాడాలని సీఎం సూచించారట. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకుని నివేదించాలని సీఎం అన్నారట. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక స్వయంగా ఇద్దరితో మాట్లాడతానని రాష్ట్ర అధ్యక్షుడితో చర్చించారట. పార్టీ క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించనన్న సీఎం చంద్రబాబు విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారట. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ సిఫార్సు లేఖలు ఇవ్వట్లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వని ఎమ్మెల్యేలు జాబితా సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలిచ్చారట. కూటమి ప్రభుత్వంలో ఇటీవల కొందరు నేతల తీరు, వారు వ్యవహరిస్తున్న అంశాలపై సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ పార్టీ సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నేతల గురించి సీఎం ఆరా తీశారట. ముఖ్యంగా తిరువురు నియోజకవర్గంలో తాజాగా జరిగిన వివాదంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత పోరుపై ఈ సమావేశంలో చర్చించారట. ఇలాంటి వివాదాలని వెంటనే పరిష్కారం చేసి పార్టీ పటిష్టతకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని రాష్ట్ర అధ్యక్షుడికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారట. ఈ సమావేశంలో పార్టీ కమిటీల ఏర్పాటు, వాటి మధ్య సమన్వయం, సున్నితమైన నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పుల వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, కూటమిలో భాగస్వామ్య పక్షాలతో సమన్వయం ఎలా కొనసాగించాలనే దానిపైన నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారట. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారట టీడీపీ అధినేత చంద్రబాబు. అంతేకాకుండా త్వరలో నామినేటెడ్ పదవులు ఉంటాయని, కూటమిలో భాగంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని టీడీపీ నాయకులతో చర్చించారట. మొత్తం మీద పాలనతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా చక్కదిద్దేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో నాయకుల మధ్య సమన్వయం ఉండేలా చూస్తున్నారట. నెలలో ఏదో ఒక రోజు ఇలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి సమస్యలని చక్కదిద్దడంతో పాటు క్యాడర్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలో సూచిస్తారట. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి ప్రజల్లోకి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి దిశానిర్దేశం చేశారట. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చిందని సమాచారం. మొత్తం మీద పాలనతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా చక్కదిద్దేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.